కథ బంధాలది. ఈ కథ బాంధవ్యాలది. ఈ కథ ఒక ఇంటి కథ. ఈ ఇంటికి సంబంధించిన ఎన్నో విషయాల కథ. ఈ కథ కాస్త మీ ఇంట్లోలాగా, అలాగే కాస్త మా ఇంట్లోలాగా ఉంటుంది. ఈ కథలో అత్తాకోడళ్ళకి అస్సలు పడదు. అసలు ఏ ఇంట్లో అత్తాకోడళ్ళకి పడుతుంది అని అనుకుంటున్నారు కదా. అసలు ఈ కథలో కొత్తే ఉంది. అసలు విషయం ఏంటంటే, ఈ ఇంట్లో అత్తాకోడళ్ళు ఎలాంటి వాళ్ళంటే, వాళ్ళు బతికుండగానే కాదు, చనిపోయిన తర్వాత కూడా ఒకరితో ఒకరు గొడవ పడుతూనే ఉన్నారు. ఒక మధ్యాహ్నం ఏం జరిగిందంటే, అమ్మా కోడలు పిల్ల, అమ్మా అన్నం పెడుతున్నావా లేదా పెరట్లోకెళ్ళి గడ్డి తినమంటావా? ఏంటత్తయ్యా, కాసేపు ఆగండి, కాసేపట్లో మీకు భోజనం వడ్డిచ్చేస్తాను. పెరట్లో గడ్డిని కాస్త ఆవులకి గేదెలకి ఉండనివ్వండి. చాలా బాగుందమ్మా, నోరిప్పితే మాత్రం అలా వాగుతూనే ఉంటావే, లబలబా లబలబా అలా మాట్లాడుతూనే ఉంటావు. అమ్మ తల్లి, కాస్త నోరు మూసుకుని చేతులకి పని చెప్పు. ఆకలి ఇవాళేస్తుంటే రేపొచ్చి భోజనం పెడితే ప్రయోజనమే ఉంటుంది. అయ్యో అత్తమ్మా, నేను కాళికామాత అవతారాన్ని కాదు. 12 చేతులు లేవు నాకు, 2 చేతులున్నాయి, వండుతున్నాను. కాసేపు ఆగండి. ఏం చెప్పమంటావు కోడలి పిల్ల? 30 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాను నా కొడుక్కి పెళ్ళయి కోడలొచ్చి నాకు అన్ని సేవలు చేస్తుంది అని. కాని నువ్వొచ్చావు. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ముందు సస్తానా నువ్వు ముందు సస్తావా అని అటు ఆ చావు రావట్లేదు, ఇటు నువ్వు అన్నము పెట్టట్లేదు. ఇక ఇలా ఎదురు చూడ్డమే మిగిలిపోయింది. అన్నం పెట్టేస్తున్నానులేండి, దానికెందుకు చావడం? ఇంకేదైనా పనుంటే ఆజ్ఞాపించండి. ఏం ఆజ్ఞాపించవంటావమ్మా? చిన్నవాళ్లకైతే ఆజ్ఞాపించచ్చు. ఈ ఇంటికి మహారాణివి, నీకు మాత్రం రిక్వెస్ట్ మాత్రమే చేయగలం. భోజనంతో పాటు కాస్త నా ఆస్తమా పంపుని కూడా తెచ్చిపెట్టు. డాక్టర్ గారు ఏం చెప్పారో గుర్తుంది కదా? ఆస్తమా అటాక్ అయిన టైంలో పంపు లేకపోతే నా ప్రాణాలే పోవచ్చన్నారు కదా. మీరేం టెన్షన్ పడకండి అత్తయ్యా, మీరున్నారు కదా. మీరు పెద్ద గట్టి పిండం, మీరప్పుడే పోర్లేండి. నాకు తెలిసి మా సవాల మీద ఏడ్చిన తర్వాతే మీరు పైకి పోతారులేండి. అయినా పైకొచ్చిన తర్వాత కూడా మమ్మల్ని బాధ పెడుతూనే ఉంటారు. కోడలు కాసేపటి తర్వాత వాళ్ళ అత్తమ్మ ఎదురుగా అన్నం వడ్డించేస్తుంది. అమ్మా మహారాణి, వెళ్ళి నా పంపు తీసుకురామ్మా, ఆస్తమా అటాక్ అయినట్టుంది. కోడలు పంపు తేడం మానేసి అక్కడే కూర్చునుంటుంది. అలా కూర్చుని వాళ్ళ అత్తగారిని చూస్తూ చిన్నగా నవ్వుతూ ఉంటుంది. అయ్యో ముదనష్టపుదానా, ఇలా కోతిలా నవ్వడం మానేసి వెళ్ళి నా పంపు తీసుకురావే. నాకు యమదూతలు వస్తున్నట్టు కనిపిస్తున్నారు, తొందరగా తీసుకురావే. అకస్మాత్తుగా అత్త నేల మీద పడిపోతుంది. అరే ఏంటిదత్తయ్యా, నువ్వు మా అందరికన్నా ముందే వెళ్ళిపోయావా? ధర్మరాజు మాయకి నేను హాయ్ చెప్పానని చెప్పు. జనాలందరూ పోగయ్యే లోపే కోడలు ఏడుపు నటించడం మొదలు పెడుతుంది. కాసేపట్లోనే ఊరంతా వీళ్ళింటికి చేరుకుంటారు. అత్తగారి దహన సంస్కారాలన్నీ పూర్తి చేస్తారు. 13వ రోజు అత్తగారి ఫోటో వీధిలో పెట్టి దినం కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తారు. ఊర్లో వాళ్లంతా వెళ్ళిపోయిన తర్వాత కోడలు అత్త ఫోటో దగ్గరికొచ్చి ఇలా అంటుంది. అత్తమ్మా, ఇప్పుడిది నా ఇల్లు, నాకెలా తోస్తే అలా చేస్తా. నేనే వండుకుంటా, నేనే తినేస్తా. నువ్వు మాత్రం ఇక్కడి నుంచి నోరు మూసుకుని చూస్తూ ఉండు. అయ్యో ఏమైందత్తమ్మా, అలా నోరు మెదపకుండా ఉండిపోయేవేంటి? ఎప్పుడు చూసినా అలా ఇంత నోరేసుకుని అరుస్తూ ఉండేదానివి కదా, ఇప్పుడు గొంతు పోయిందా ఏంటి? ఏం మాట్లాడవేంటత్తమ్మా, మాట్లాడు. అయ్యో మాట్లాడత్తమ్మా, ఏదో ఒకటి చెప్పు. కోడలు తిరిగి వెళ్ళిపోవడానికి ఇలా వెనక్కి తిరిగిందో లేదో, వెనక నుంచి అత్తగారి ఫోటో నుంచి ఏదో శబ్దం వస్తుంది. ఎక్కడికి పోతున్నావే మహారాణి? అంతలా అడిగావు కదా, కాస్త నా జవాబు కూడా విని వెళ్ళు. నేను నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నా, ఇక్కడే ఉంటా. యమధర్మరాజుతో నేను ఒంటరిగా రాను, నా కోడల్ని కూడా తీసుకొస్తా అని చెప్పాను. ఇప్పుడు చూస్తా కోడలి పిల్ల, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో.
24 గంటలు నీ నెత్తి మీద గబ్బిలంలా తిరుగుతూనే ఉంటా. నీకు నా నుండి విముక్తి దొరకలేదు. అత్త మాటలు వినగానే కోడలు కళ్ళు తిరిగి పడిపోతుంది. మహేష్ అల్లు అర్జున్ కి పెద్ద ఫ్యాన్. అలా వైకుంఠపురం సినిమా టికెట్ల కోసం ఆన్లైన్లో వెతుకుతూ ఉన్నాడు. అరే ఛీ, ఒక్క టికెట్ కూడా లేదు. అల్లు అర్జున్ ఫ్యాన్ అయి ఉండి ఫస్ట్ డే సినిమా చూడకపోతే ఇంకేమైనా ఉందా? అమ్మో, ఒక్క టికెట్ దేవుడా, ఒక్క టికెట్ దేవుడా, ఒక్క టికెటు అని దేవుడికి దండం పెట్టుకున్నాడు. అప్పుడే బుక్ మై షో కింద లుక్ మై షో అనే లింక్ కనబడింది. అది చూసి లుక్ మై షోనా? ఇది ఎప్పుడు చూడలేదే నేను. కొత్త వెబ్సైట్ అనుకుంటా, ఓసారి చూద్దాం అని అనుకుని ఓపెన్ చేశాడు. అందులో సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. నువ్వు ఉన్నావు దేవుడా, నాకు తెలుసు నువ్వు ఉన్నావు. అవును, ఇన్ని టికెట్లు ఖాళీగా ఉన్నాయేంటి? అయినా నాకు కావాల్సింది కూడా ఖాళీగా ఉండడమే కదా అని అనుకుని ఒక టికెట్ బుక్ చేశాడు. ఎస్, నా టికెట్ అయితే దొరికింది అని ఆనందపడుతూ తన ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి, హలో మామా, రే అలా వైకుంఠపురం సినిమా టికెట్లు కావాలనా? టికెట్లు కావాలని అడుగుతున్నావురా? నిన్నటి సంధి వెబ్సైట్ ఎదురు కూర్చొని ఒక్క టికెట్ అయినా దొరక్కబోతుందా అని చూస్తున్నా. వెబ్సైట్ లో చూడకపోతే నన్ను అడగొచ్చు కదరా. అరే ఇప్పుడు అడుగుతున్నా కదరా, ఒక్క టికెట్ రా. నేనున్నా కదా, నువ్వు టెన్షన్ పడకు. నీకు కార్నర్ సీట్లు ఇస్తా, నీళ్ళెవ్వరిని తోలుకొని పో. థ్యాంక్స్ మామా. మహేష్ టికెట్స్ ఇస్తున్నాడని చాలా మందికి తెలిసింది. ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేసి టికెట్లు అడుగుతూ ఉన్నారు. అందరికీ టికెట్లు బుక్ చేశాడు. సాయంత్రం వరకు 100కు పైగా టికెట్లు బుక్ చేశాడు. తెలిసిన వాళ్ళందరిలో పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. హలో అన్నా, అన్నా ఒక్క 4 టికెట్లు కావాలన్నా, ప్లీజ్ అన్నా. అరే ఎన్నిసార్లు అడుగుతారు, ఒకసారి చెప్పాలి కదా. ఇప్పుడే డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేసి 150 టికెట్లు కావాలని చెప్పిన. ఇప్పుడు మళ్ళా ఫోన్ చేసి ఇంకో 4 టికెట్లు కావాలని అడిగితే మంచిగా ఉండదు కదా తమ్మి. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, ఒక్క 4 అన్నా. నేను అల్లు అర్జున్కి పెద్ద ఫ్యాన్ అన్నా. సరే సరే, అల్లు అర్జున్కి పెద్ద ఫ్యాన్ అంటున్నావు కదా. సరే, నేను అల్లు అర్జున్ గారితో మాట్లాడి ఓ 10 టికెట్లు ఇప్పిస్తా గానీ మళ్ళా అడగొద్దు మరి. సాయంకాలం మహేష్ ఫ్రెండ్ అశోక్ మహేష్ రూమ్ కి వచ్చాడు. అరే అశోక్ కాకా, రా కూసో. రే ఎట్లా దొరికినాయిరా నీకు అన్ని టికెట్లు? నాకొక్క టికెట్ కూడా దొరకలేదు. ఏదో లేరా, నాకున్న పరిచయాలు నాకున్నాయి. నాకు తెలియని వాళ్ళెవర్రా చెప్పు. సరే చెప్తా గాని ఎవ్వరికి చెప్పకు అని లుక్ మై షో వెబ్సైట్ చూపించాడు. అరే ఇందులోనే బుక్ చేసినాగాక. రే ఇది ఫేక్ సైట్ రా, పోలీసులు ఇందులో బుక్ చేసుకోకండి అని ఇప్పటికే అనౌన్స్ చేసిండ్రు. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వేదో టికెట్లు ఇప్పించినావు కదని జనాలందరూ నిన్ను చూడనీకొచ్చినారా, బయటే ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తావురా? కిటికీలోంచి బయటకి చూశాడు. బయట గుంపులు గుంపులుగా జనాలున్నారు. వాళ్ళని చూసి భయపడ్డ మహేష్, రే ఇప్పుడు ఏం చేయాలరా? వాళ్ళకి దొరికిందనుకో నా బొక్కలు చూర చూర చేస్తారు. ఇక్కడి నుంచి అర్జెంటుగా పారిపోవాలి అని వెనక డోర్ నుంచి పారిపోతున్నాడు. అలా పారిపోతూ ఒక కార్ని గుద్దుకున్నాడు. చస్తిరా నాయనా అని అనుకుంటూ ఉండగా ఆ కార్లో నుంచి అల్లు అర్జున్ దిగి మహేష్ దగ్గరికొచ్చి లేపాడు. ఏంటయ్యా ఎందుకలా పరిగెడుతున్నావు? అశోక్ జరిగిందంతా చెప్పాడు. అంతా విని, భయపడకు, నేను ఆ టికెట్లన్నీ ఇప్పిస్తా. మళ్ళెప్పుడు అలాంటి ఫేక్ సైట్లను నమ్మి మోసపోకు. చాలా థ్యాంక్స్ సార్. దీనికి థ్యాంక్స్ ఒకటే సరిపోదు. బద్దలైపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్ లో గాల్లో కోట ఎగరేయడాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వచ్చేయ్ అని చెప్పి కార్ ఎక్కడానికి వెళ్తుండగా, స్టైలిష్ స్టార్, స్టైలిష్ స్టార్, స్టైలిష్ స్టార్. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.